రీసెంట్‌గా 'ఉపేంద్ర' మూవీ అయితే వచ్చింది. ఆ మూవీ పేరు 'యూఏ'. సో, అతనే డైరెక్టర్, అతనే స్టోరీ అన్నీ ఆయనే. సో, మూవీ వచ్చేసి యాక్టర్స్ 'ఉపేంద్ర', 'సన్నీ లియోన్', 'రేష్మా నానయ్య', 'మురళీ శర్మ'. సో, ఈరోజు వీడియోలో ఈ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయంలోకి వెళ్ళే ముందు 'ఉపేంద్ర'కి అయితే డీసెంట్ ఫాలోయింగ్ అయితే ఉంది. అయినా ఇప్పుడు ఏ సినిమాతో వచ్చిన వెంటనే అందరూ గమనిస్తుంటారు. ఈ రోజుల్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన 'ఉపేంద్ర' ఈ కొత్త మూవీయే 'యూఏ'. ఇక కథ విషయంలోకి వెళ్తే సత్య అంటే ఉపేంద్రని ఒక డిస్టోపియన్ భవిష్యత్తు యొక్క దర్శనాలతో భారమైన యువకుడు. సో, అంతర్గత సంఘర్షణతో పోరాడతాడు. అతని ప్రత్యామ్నాయ అహం కల్కి అంటే అతను ఉపేంద్రే. ప్రపంచ విధ్వంసంపై అతని ఆవేశాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక కల్కి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తాడు. సత్య విముక్తి కోసం ప్రయత్నిస్తాడు. అధికారం కోసం ప్రజలను తారుమారు చేసే అవినీతి రాజకీయ నాయకుడు వామనరావుని ఎదుర్కోవడంతో నియంత్రణ కోసం వారి యుద్ధం తీవ్రమవుతుంది. సత్య తన అంతర్గత రాక్షసులను అధిగమించాలి. ఇంకా కల్కి శక్తిని మంచి కోసం ఉపయోగించుకునే మార్గాన్ని అయితే కనుగొనాలి. అతను దాన్ని ఎలా చేస్తాడనేదే కథ. సో, ఇక ప్లస్ పాయింట్స్ వచ్చేసి సినిమా బేసిక్ థీమ్ బాగుంటుంది. నేటి కాలంలో ప్రజలు ఇతరుల సమస్యల గురించి మరింత తెలుసుకోవడం, ప్రాథమిక హక్కులను విస్మరించడం, నిజమైన వాటి కోసం పోరాడడానికి కూడా బాధపడటం లేదు. ఇదే అనే దాని గురించే చాలా తాత్విక పద్ధతులు అయితే మనకు చూపించారు. ఇక మెయిన్ థీమ్ వచ్చి బ్యాక్డ్రాప్ అశ్రద్ధంగా అయితే ఉంటాయి. ఎప్పట్లాగానే ఉపేంద్ర తన యాక్టింగ్ అండ్ పాత్రలు అయితే మంచిగా అయితే కనిపిస్తాడు మనకి. అతని దుస్తులు, తను మాట్లాడే పద్ధతి, యుఏ, కల్కి, సత్య అనే రెండు విభిన్నమైన క్యారెక్టర్లు అయితే మనకి చూపించిన విధానం అయితే బాగుంటుంది. అయితే అతని డైరెక్షన్లో ఎన్నో ఆశలు ఉన్నాయి. దీని గురించి మరింత తర్వాత యుఏ ఫ్యాంటసీ ప్రపంచంలో సెట్ చేయబడింది. ఇక అద్భుతమైన విజువల్స్తో కూడిన రైడ్లో మిమ్మల్ని అయితే తీసుకెళ్తుంది. ఇక ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా అయితే ఉంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలకమైన సీన్స్ అయితే ఉంటాయి. ఉపేంద్ర సినిమాని వివరించిన కథ అయితే బాగుంటుంది. ఇక కీలక క్యారెక్టర్స్ అయితే మనకి రవిశంకర్ తన పాత్రలో చక్కగా నటించాడు. మరో ప్లస్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్ సమయంలో వచ్చే పాట ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసి బేసిక్ ఫిలాసఫీ బాగున్నప్పటికీ స్టోరీ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. మీకు మొదట్లో ఏమీ అర్థం కాదు, ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది. ఇక అసలు మనకు వచ్చే క్యారెక్టర్లు కూడా కొంచెం గందరగోళంగా, బిగ్గరగా, వెర్రిలాగా అనే విషయాలు అయితే అర్థమవుతాయి. సామాన్యుడికి అయితే అర్థమయ్యేలా చాలా క్లిష్టమైన సీన్స్ అయితే ఉంటాయి. సినిమాలో డార్క్ కామెడీ ఉంది, అది అందరికీ కనెక్ట్ అవ్వదు. ఇక మూవీస్ ఫస్ట్ పార్ట్ అయితే మనకి మాదిరిగా పర్వాలా. విఎఫ్ఎక్స్ పరంగా అయితే చాలా విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా ఇక ఉపేంద్ర గురించి మీకు తెలిసిందే కదా, ఆయన ఏదైనా ఫిలాసఫికల్గా భలే ఉంటాయి మూవీస్. సో, ఇది ఈరోజు మూవీ రివ్యూ. సో, మీలో ఎంతమంది మూవీని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో, ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.